అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆర్ఆర్బీ, ఆర్పీఎఫ్ 2024కు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఆర్పీఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699కే 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. సో గైస్, వీటితో పాటుగా ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఉందండి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ అన్నిటికి సంబంధించి, జీడీకి కూడా సంబంధించి కేవలం ₹799కి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఫ్రీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ను కూడా యాడ్ చేసి మీకైతే అందజేస్తున్నాము. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్లో భాగంగా నంబర్ 20 మోడల్ పేపర్ని చూస్తున్నాము. సో దీని యొక్క పీడిఎఫ్ లింక్ ఉచితంగా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. సో వీడియో డిస్క్రిప్షన్లో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని సో ఉచితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. సో నేను క్లాస్ చెప్తున్న సమయంలోనే ఆప్షన్ చెప్పే టైంలో మీరు కూడా గెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మత్త విలాస ప్రహసనం గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? మత్త విలాస ప్రహసనం గ్రంథాన్ని ఎవరండి? రామానుజాచార్య, మహేంద్రవర్మన్, నరసింహవర్మన్, దండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మహేంద్ర వర్మన్ అండి. మత్త విలాస ప్రహసనం అనేటువంటి ప్రముఖ గ్రంథాన్ని రచించిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాగ్యనగరమును స్థాపించిన వారు ఎవరు? భాగ్యనగరము అంటే ఏంటండి? హైదరాబాద్ అండి. భాగ్యనగరము హైదరాబాద్. దీన్నే చించల అని కూడా అంటారండి. చించల అనేటువంటి చిన్న ఊరు నుంచి ఇది అభివృద్ధి చెంది భాగ్యనగరం హైదరాబాద్గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. మరి దీన్ని స్థాపించిన వారు ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కూలీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా. ఎవరండి? మహమ్మద్ కూలీ కుతుబ్ షా అండి. ఇంపార్టెంట్. మహమ్మద్ కూలీ కుతుబ్ షా హైదరాబాద్ నగరమును లేదా భాగ్యనగరమును స్థాపించిన వ్యక్తిగా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్. షేర్షా విధించిన భూమి శిస్తు రేటు ఎంత? పంటలో 1/2 వంతు, పంటలో 1/4 వంతు, పంటలో 1/3 వంతు, పంటలో 1/5 వంతు. షేర్షా పన్ను విధానం ఏ విధంగా ఉండేదండి? పంటలో 1/3 వంతు. ₹1 పండిస్తే అందులో పావల ఇవ్వాలి అని అర్థము. ఓకే, శిస్తు రూపంలో. నెక్స్ట్ వన్. బహమనీ రాజ్యము నెలకొల్పిన సంవత్సరం. బహమనీ రాజ్యము 1325, 1336, 1345, 1347. ఆన్సర్ ఆప్షన్ 4. 1347వ సంవత్సరంలో నెలకొల్పడం జరిగింది బహమనీ సామ్రాజ్యాన్ని. నెక్స్ట్ వన్. 1857 తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యులు ఎవరు? బొల్లారం రెసిడెన్సీ పైన కాసిం రజ్వీ, చిదా ఖాన్, తుర్రేవాజ్ ఖాన్, షేక్ పీర్ సాహెబ్. ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 1, కాసిం రజ్వీ. ఓకే, కాసిం రజ్వీ ఈ యొక్క బొల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యుడు. నెక్స్ట్ వన్. పురావస్తు శాఖను నెలకొల్పిన వైస్రాయ్ ఎవరు భారతదేశంలో? పురావస్తు శాఖ లార్డ్ మేయో, లార్డ్ రిప్పన్, లార్డ్ కానింగ్, లార్డ్ కర్జన్. ఎవరండి? లార్డ్ కర్జన్ అండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. లార్డ్ కర్జన్ 1904-05 ఆ సంవత్సరంలో అయితే పురావస్తు శాఖను నెలకొల్పడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వివేకవర్ధిని పత్రికను ప్రారంభించిన వారు ఎవరు? వివేకవర్ధిని పత్రికను పరావస్తు రంగాచార్యులు, కందుకూరి వీరేశలింగము, కొక్కొండ వెంకటరత్నము, గిడుగు రామ్మూర్తి. ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కందుకూరి వీరేశలింగం పంతులు గారు వివేకవర్ధిని అనేటువంటి పత్రికను స్థాపించి శ్రీ జననోద్ధరణకు పాటుపడ్డ వ్యక్తి అండి. ఓకేనా? మూఢనమ్మకాలపైన కూడా నిరంతరం పాటుపడ్డ వ్యక్తిగా వీరు ప్రసిద్ధి. ప్రముఖ సంఘ సంస్కర్త. నెక్స్ట్ వన్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకులు ఎవరు? మాడపాటి హనుమంతరావు, కేశవరావు కోరాట్కర్, రామానంద తీర్థులు, బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకులు ఆప్షన్ 3 అండి, రామానంద తీర్థులు అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, రామానంద తీర్థులు. నెక్స్ట్ వన్. థోరియం లభించే ప్రాంతం భారతదేశంలో ఏది? థోరియం ఏంటండి?
ఇదొక రేడియో ధార్మిక పదార్థం అండి. ఓకే, ఎక్కడ లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఏ రాష్ట్రంలో లభిస్తుందండి ఎక్కువగా? ఆప్షన్ 2 కేరళలో లభిస్తుందండి. కేరళ, ఈ యొక్క కేరళ మనకి ఇక్కడ ఉన్నట్లయితే ఈ కేరళ తీరంలో మొత్తం కూడా మలబార్ తీరం అంటాం కదా, ఈ మలబార్ తీరంలో మొత్తము థోరియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే థోరియం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశము మన దేశమే అండి. కానీ థోరియంని రేడియో ధార్మిక పదార్థంగా ఉపయోగించుకునే టెక్నాలజీ మనకు లేదు. మరి ఏం చేస్తున్నాం ప్రజెంట్ అంటే విదేశాలకు ఎగుమతి చేస్తుండడం అయితే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో దుమ్ము తుఫానులు అంటే డస్ట్ స్టార్మ్స్ ఏ నెలలో ఎక్కువగా వస్తాయి? దుమ్ము తుఫాన్లు మార్చ్, మే, జూలై, అక్టోబర్. ఎప్పుడండి? మే నెలలో, ఎండాకాలంలో వస్తూ ఉంటాయండి ఈ యొక్క తుఫాన్లన్నీ కూడా చిన్న చిన్నవి. నెక్స్ట్, భారతదేశంలో నూనె శుద్ధి కర్మాగారం రిఫైనరీ ఉండు స్థలం ఏది? ఎక్కడండి? సూరత్, కోల్కతా, తాటిపాక, కోజికోడ్. ఎక్కడుందండి నూనె శుద్ధి కర్మాగారము? ఆప్షన్ 3 తాటిపాకలో ఉందండి. తాటిపాక, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తిరుపతి ఉండు శ్రేణి ఏది? తిరుపతిలో ఉండు శ్రేణి నల్లమలై, పాలకొండ, శేషాచలము, వెలిగొండ పర్వతాలు. ఏంటండి మరి ఏ శ్రేణులు ఇక్కడ ఉన్నాయి? ఆప్షన్ 3 శేషాచలం కొండలండి. ఈ శేషాచలం కొండలు తూర్పు కనుమల్లో భాగమా, పశ్చిమ కనుమల్లో భాగమా అంటే తూర్పు కనుమల్లో భాగంగా. ఇటు తూర్పు కనుమలు కదండి, సో తిరుపతి కూడా ఇక్కడే ఉంటుంది కదా. మనకి తమిళనాడుకి మరియు ఆంధ్రప్రదేశ్కి కొంచెం బార్డర్లో ఉన్నట్లుగా ఉంటుంది తిరుపతి. ఇది కూడా తూర్పు కనుమల్లో భాగంగా ఉంటుందండి. తూర్పు కనుమలను తిరుపతిలో శేషాచలం కొండలు అంటాము. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ మరియు స్పెయిన్ల మధ్య సరిహద్దుగా నిలబడిన పర్వతాలు. ఫ్రాన్స్ మరియు స్పెయిన్ల మధ్య సరిహద్దుగా నిలబడిన పర్వతాలు ఏంటి? పైరినీస్, పెవినీస్, క్వీన్ అలెగ్జాండ్రియా రేంజ్, సెంటినెల్ రేంజ్. ఆన్సర్ ఆప్షన్ 1 పైరినీస్ రేంజ్ అనే పేరుతో పిలుస్తాం ఈ యొక్క పర్వతాలని. నెక్స్ట్ వన్, భారతదేశంలో పురుషుల జనాభా సంఖ్య కంటే స్త్రీ జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతము. భారతదేశంలో పురుషుల జనాభా కంటే స్త్రీ జనాభా అధికంగా అంటే లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము. పశ్చిమ బెంగాల్, మిజోరాం, నాగాలాండ్, పాండిచ్చేరి. ఇక్కడ ఇవ్వబడినటువంటి రాష్ట్రాలలో ఏది ఎక్కడ ఎక్కువగా ఉంటారు? ఆప్షన్ 4 పాండిచ్చేరిలో ఎక్కువగా ఉంటారండి. భారతదేశం మొత్తం మీద చూసినట్లయితే కేరళలో ఎక్కువగా ఉంటారు. ఓకే, కేరళ. బట్ ఇక్కడ మనకు ఆప్షన్లో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్లో ఒకవేళ కేరళ ఇస్తే కేరళ రైట్, బట్ కేరళ ఆప్షన్లు ఇవ్వలేదు కాబట్టి పాండిచ్చేరి తెలుసుకోవాలి. ఓకే, స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా ఉంటుంది. అతి తక్కువగా ఉండేది ఏంటి అండి? హర్యానా అండి. ఓకే, హర్యానాలో అతి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, కారాకుమ్ ఎడారి ఎక్కడ ఉంది? కారాకుమ్ ఎడారి మంగోలియా, చైనా, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్. కారాకుమ్ ఎడారి ఎక్కడ ఉందండి? 15వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. తుర్క్మెనిస్తాన్లో ఉందండి కారాకుమ్ ఎడారి. ఓకే, నెక్స్ట్, ఆసియాలోనే అతి పొడవైన నది ఏంటి? ఆసియాలోనే అతిపెద్ద లేదా పొడవైన నది. పసుపు పచ్చ నది ఎల్లో రివర్, బ్రహ్మపుత్ర, గంగా, యాంగ్జాయ్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. యాంగ్జాయ్ అనేటువంటి నది ఆసియాలోనే పొడవైన నది అండి. యాంగ్జాయ్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రణాళిక వనరులు అంచనాలతో కూడిన జాతీయ ప్రణాళిక రూపకల్పనకు తగిన నిర్దేశక సూత్రాలను తయారు చేయు బాధ్యత కలది ఎవరికి? ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రి వర్గము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి. ఓకేనా. మరి ప్రణాళిక రూపకల్పనకు తగిన నిర్దేశక సూత్రాలను తయారు చేసే సంస్థగా చెప్పుకోవచ్చు. మరి ప్రణాళికా సంఘం ప్రజెంట్ ఉందా అండి? లేదు. దీని స్థానంలో మరి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక రాజ్యాంగంగా అభివర్ణించిన పారిశ్రామిక తీర్మానం ఏది? 1948 తీర్మానం, 1956 తీర్మానం, 1977 తీర్మానం, 1991 తీర్మానం. ఆన్సర్ ఏంటి మరి? 1956 మరి పారిశ్రామిక తీర్మానము చాలా ప్రాముఖ్యత కలిగినదండి. దీన్ని ఆర్థిక పరంగా భారత రాజ్యాంగంగా పేర్కొంటారు. నెక్స్ట్ వన్, 6వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన విశిష్ట భావన ఏంటి?
6వ పంచవర్ష ప్రణాళిక అండి, 6th ఫైనాన్షియల్ ప్లాన్లో మరి ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన భావన. దీర్ఘకాల ప్రణాళిక, కనీస అవసరాల పథకము, నిరంతర ప్రణాళిక, దీన్నే రోలింగ్ ప్లాన్ అంటాం, గ్రామీణాభివృద్ధి పథకము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నిరంతర ప్రణాళిక, రోలింగ్ ప్లాన్ అనే పేరుతో పిలవడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో గైస్, మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన క్వశ్చన్ అడుగుతానండి. ఎకానమీది చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నారు ఈ బిట్. భారతదేశంలో ప్రణాళిక విరామం ఏ సంవత్సరాల మధ్య వచ్చింది? ప్రణాళిక విరామం ఆ టైంలోనే, ప్రణాళిక విరామం టైంలోనే ఏం చేశామండి? సో ఇయర్లీ ప్లానింగ్స్, రోలింగ్ ప్లాన్స్ అయితే చేయడం జరిగిందండి. ఓకే, ఇయర్లీ ప్లానింగ్స్ అంటారు. ఓకే, సంవత్సర ప్రణాళికలను అమలు చేశారండి ఆ ప్రణాళిక విరామం సమయంలో. మరి ఒక ప్రణాళిక విరామం అనేది ఏ సంవత్సరాల మధ్య వచ్చింది? మీకు ఆన్సర్ తెలిస్తే కనుక 100% ఆన్సర్ చేయండి. మీకు తెలియకపోతే ఊరుకోకండి, ప్రణాళిక విరామం అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ప్లానింగ్ ఫర్ ది పూర్ అను గ్రంథాన్ని రచించిన వారు? ప్లానింగ్ ఫర్ ది పూర్, బిఎస్ మిన్హాస్, వైకే అలాగ్, జగదీష్ భగవతి, ఐజీ పటేల్. ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ 1, బిఎస్ మిన్హాస్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కు అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రము, అత్యధిక జనసాంద్రత, డెన్సిటీ. ఓకే, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రంలో జనసాంద్రత అనేది ఎక్కువగా ఉంటుందంటే పశ్చిమ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్లో జనసాంద్రత ఎక్కువ. నెక్స్ట్ వన్, 1969 సంవత్సరంలో జాతీయం చేయబడిన వాణిజ్య బ్యాంకుల సంఖ్య ఎంత? కమర్షియల్ బ్యాంక్స్ని 1969లో జాతీయం చేశారండి, నేషనలైజ్ చేశారు. ఎన్ని బ్యాంకులని? 14, 12, 24, 16. ఎన్ని బ్యాంకులండి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 1, 14 బ్యాంకులను జాతీయం చేశారండి, నేషనలైజ్ చేయడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశ 1991 నూతన పారిశ్రామిక విధానంలోని ప్రతిపాదనలలో ఒక ముఖ్యమైన ప్రతిపాదన ప్రకారం 51% ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి సౌకర్యం కల్పించబడింది. ఎందులో అండి? ఎందులో ఈ యొక్క 51% ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు అండి, ఎఫ్డిఐస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి అప్రూవల్ లభించింది 1991 నూతన పారిశ్రామిక విధానం ద్వారా. అన్ని పరిశ్రమలకు, ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలకు, ఎగుమతి పరిశ్రమలకు, హెచ్చు ప్రాధాన్యత గల పరిశ్రమలకి. ఆన్సర్ ఆప్షన్ 4, హెచ్చు ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమకి. ఈ సంవత్సరంలోనే ఎల్పిజి తీసుకొచ్చారండి, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చారు. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం జరిగిందండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి హెచ్చు ప్రాధాన్యత ఏంటి అండి? సర్వీస్ సెక్టార్ అండి, ముఖ్యంగా సర్వీస్ సెక్టార్, బ్యాంకింగ్ కావచ్చు, ఇతర ఐటీ సెక్టార్కు వాటికైతే ఎక్కువగా ఎఫ్డిఐస్ని అయితే ఆహ్వానించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ 7వ షెడ్యూల్లో కలిగి ఉన్న 3 శాసన సంబంధ జాబితాలు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలు వివరించేవి ఏంటి? ఏం తెలియజేస్తాయి ఇవి? జాబితాలు ఉన్నాయి, అందరికీ తెలుసు, మరి ఏం చెప్తాయి? పన్ను విధింపు అధికారములు, ప్రభుత్వ విధులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పరిపాలన అంశాలు. ఏముంటాయండి ఇందులో? పరిపాలన సంబంధాల అంశాలు ఉంటాయండి, అడ్మినిస్ట్రేటివ్ అంశాలైతే ఇందులో ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోని ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీ అధ్యక్షులు ఎవరు? భారత రాజ్యాంగంలోని అసెంబ్లీలోని ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీ అధ్యక్షులు తయారు చేసేటువంటి టైంలో రాజేంద్ర ప్రసాద్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, వల్లాభాయ్ పటేల్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆన్సర్ ఆప్షన్ 1, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అండి. ఇంపార్టెంట్ ప్రశ్న. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సవరణల ద్వారా 1974వ సంవత్సరంలో అనుబంధ రాష్ట్రంగా గుర్తింపబడి తర్వాత 1975వ సంవత్సరంలో పూర్తి స్థాయి రాష్ట్రంగా గుర్తించబడిన రాష్ట్రం ఏది? మిజోరాం, మణిపూర్, సిక్కిం, త్రిపుర. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సిక్కిం అండి, సిక్కిం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతదేశపు కొమ్ము అంటామండి దీన్ని, తెలుసా ఎవరికైనా?
హార్న్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా భారతదేశ పటం కనుక గమనించినట్లయితే ఇక్కడ కొమ్ము భాగంలాగా ఉంటుందండి, ఈ భాగంలో ఉంటుంది సిక్కిం. ఓకే, భారతదేశపు కొమ్ము అంటాం, హార్న్ ఆఫ్ ఇండియా. సేమ్ ఇదే విధంగా ఆఫ్రికాకు కూడా ఉంటుందండి, ఆఫ్రికా పటం ఇలా ఉంటుంది కదా, ఇలా కొమ్ము మాదిరిగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, దాన్ని ఆఫ్రికా కొమ్ము అంటాం, అది సోమాలియా. ఓకే, గుర్తుంచుకోవాలి. పార్లమెంటులోని ఏ శాసనసభలోనూ సభ్యుడు కానీ వ్యక్తి మంత్రిగా నియమించబడినచో నిబంధన 75(5) ప్రకారము ఆ వ్యక్తి పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యుడు కావలసిన కాల పరిమితి ఎంత? ఏ సభకి ఎంపిక కాకుండా, లోక్సభకి రాజ్యసభకి ఎంపిక కాకుండా కూడా మంత్రిగా పదవి చేపట్టవచ్చు, కానీ విత్ ఇన్ ది సమ్ పీరియడ్లో మళ్ళీ పోటీ చేసి గెలవాలండి. ఆ సమయం ఎంత? 12 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 3 అండి, 6 నెలల టైం ఇస్తారండి. ఈ టైంలో లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ మనము ఎంపిక కావాల్సి ఉంటుంది. 1971లో లోకయుక్త వ్యవస్థను నెలకొల్పిన మొట్టమొదటి భారతదేశ రాష్ట్రము లోకయుక్త. ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఒడిషా రాష్ట్రంలో నెలకొల్పారు. నెక్స్ట్ వన్, సార్వజనీన వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ, సమానత్వపు హక్కు అనే వాటికి కట్టుబడి ఉన్నట్లుగా ఏ రాజ్యాంగ తొలి ప్రతిలో ప్రస్తావించారు? సార్వజనీన ఓటు హక్కు, స్వేచ్ఛ, సమానత్వపు హక్కు అనే వాటిని చూద్దాం. మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ 1928, కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం 1931, 1 మరియు 2 సరైనవి. సైమన్ కమిషన్ రిపోర్ట్ 1928. ఏది కరెక్ట్ అండి? 1 మరియు 2 సరైనవి. మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ 1928, కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం 1931 ప్రకారము భారత రాజ్యాంగంలో సార్వజనీన వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ, సమానత్వము అనే అంశాలు పెంపొందించారు. మరి ఎప్పుడు భారత రాజ్యాంగంలో వీటిని యాడ్ చేశారంటే అప్పుడు రాజ్యాంగం లేదు కదా మనకి, అందుకే 1935 భారత ప్రభుత్వ చట్టంలో దీన్ని యాడ్ చేయడం జరిగింది. తెలుసు కదండి, భారత ప్రభుత్వ చట్టం 1935ని భారత రాజ్యాంగానికి నకలు కాపీ అంటాము. ఏమంటామండి? జీరాక్స్ కాపీ. అందులోని అంశాలే మన రాజ్యాంగం, ప్రజెంట్ ఉన్నటువంటి రాజ్యాంగంలో చాలా వరకు పొందుపరచడం అయితే జరిగింది. ఓకే, గమనించాలి. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సముదాయంగా ఏర్పరిచి ప్రతి మండలానికి ఒక సలహా మండలిని ఉండుటను ఏమంటారు? రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సముదాయాలుగా ఏర్పరిచి ప్రతి మండలికి ఒక సలహా మండలి ఉండడాన్ని ఏమంటారు? రాష్ట్ర మండలి స్టేట్ కౌన్సిల్, ప్రాంతీయ మండలి రీజనల్ కౌన్సిల్, జాయింట్ మండలి జోనల్ మండలి. ఏంటి మరి? ఆప్షన్ 4 జోనల్ కౌన్సిల్ లేదా జోనల్ మండలి. ఇంపార్టెంట్. 2024 T20 వరల్డ్ కప్ ఇండియా అంబాసిడర్ ఎవరు? ఇండియా నుంచి అంబాసిడర్ ఎవరండి? యువి అండి, యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశం మొదటి రైల్వే విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? వడోదర, ముంబై, వారణాసి, బెంగళూరు. ఎక్కడుందండి? వడోదర, గుజరాత్లో ఉందండి. ఎక్కడ? వడోదర, గుజరాత్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ T20లో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ నెలకొల్పిన వేగవంతమైన సెంచరీ రికార్డును సమన్ చేసిన భారత బ్యాట్స్మెన్ ఎవరు? విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శిఖర్ ధవాన్, రోహిత్ శర్మ. ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, రోహిత్ శర్మ. ఇంపార్టెంట్. నెక్స్ట్, వజ్రము దేని యొక్క రూపాంతరము అంటే అల్లోట్రోప్ అంటారండి. వజ్రం దేని యొక్క రూపాంతరము? సిలికాన్, కార్బన్, హైడ్రోజన్, సోడియం. దేని రూపాంతరం అండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక కర్బన సమ్మేళనం అండి, కర్బన రూపాంతరము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకు ప్రకృతిలో లభించే అత్యంత కఠినమైనటువంటి పదార్థం అండి ఇదే. ఓకే, కఠినమైన పదార్థము ఏంటది? వజ్రము. ఇంపార్టెంట్. వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేస్తారండి, వేడితో కూడా అది కట్ అవ్వదు. శిలలలోను మరియు ఖనిజాలలోనూ ఎక్కువ భాగము ఉండే మూలకం ఏంటి? శిలలలోను ఖనిజాలలోను ఎక్కువ ఏముంటుంది? ఇనుము, కార్బన్, సిలికాన్, సోడియం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సిలికాన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, గ్లాస్ ఊల్ అనగా ఏంటి?
గ్లాస్ ఊల్. గాజు మరియు ఉన్ని యొక్క మిశ్రమం. పారదర్శకత కలిగిన ఉన్ని, అతి సున్నితంగా పొడి చేయబడిన గాజు, అతి సన్నని గాజు తంతువులు. గాజు ఊలు అనగా ఏంటండి? 36 ఆప్షన్ 4. సన్నని గాజు తంతువులు అంటే గాజును చిన్న చిన్న సన్నటి తీగలుగా తయారు చేయడాన్నే గాజు ఊలు అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. కఠిన జలంలో ఉండే ఆయాన్లు ఏంటి? కఠిన జలంలో అంటే బోరింగ్ వాటర్లో కావచ్చు. ఓకే, కాల్షియం మరియు మెగ్నీషియం, సోడియం మరియు పొటాషియం, కాల్షియం మరియు బిహేరియం, సోడియం మరియు జింక్. ఏముంటుంది? ఆప్షన్ 1. కాల్షియం మరియు మెగ్నీషియం అనేవి ఉంటాయండి, ఆయాన్లు ఇవి. సో ఇవి నీటికి కాఠిన్యాన్ని కలిగిస్తాయి. నెక్స్ట్ వన్. లాఫింగ్ గ్యాస్, నవ్వు పుట్టించే వాయువు క్రింది వాటిలో ఏది? నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ పెరాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్. లాఫింగ్ గ్యాస్ నవ్వు పుట్టించే వాయువు అండి. ఓకే, 38. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్. మనం పీల్చే గాలిలో ఉండు ఆక్సిజన్ యొక్క ఘన పరిమాణ శాతము. మనం పీల్చే గాలిలో ఉండు ఆక్సిజన్ యొక్క ఘన పరిమాణ శాతము ఎంత ఉంటుందండి? 20%, 30%, 40%, 60%. ఆన్సర్ ఆప్షన్ 1, 20% ఉంటుందండి. ఓకే, ఇంపార్టెంట్. మానవుల జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏంటి? అసిటిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఫార్మిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము. ఆన్సర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండి, HCl అండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇందులో మనకు ఉత్పత్తి కావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. విద్యుత్ ఫ్యూజ్ తీగలో వాడే పదార్థంలో ఉండవలసిన గుణము. విద్యుత్ ఫ్యూజ్ అండి, అధిక నిరోధకత, అల్ప నిరోధకత, అల్ప ద్రవీభవన స్థానము, అధిక ద్రవీభవన స్థానం. ఏముండాలండి ఇందులో? ఆప్షన్ 2, అల్ప నిరోధకత కలిగి ఉండాలండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. కండరాల నొప్పులు, పక్షవాతము చికిత్స కొరకు వాడునది ఏంటి? కండరాల నొప్పులు వచ్చినా కూడా పక్షవాతం అంటే పెరాలసిస్ వచ్చిన వారికి దేన్ని ఉపయోగిస్తారు? అతినీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్స్, మైక్రో తరంగాలు, మైక్రోవేవ్స్, పరారుణ కిరణాలు, ఇన్ఫ్రారెడ్ రేస్, రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు. వేటిని ఎక్కువగా ఉపయోగిస్తారు? ఆప్షన్ 3, పరారుణ ఇన్ఫ్రారెడ్ కిరణాలను ఉపయోగిస్తారండి. నెక్స్ట్ వన్. డయాలసిస్ మరియు రక్త మార్పిడికై వాడు నాళికలు లేదా ట్యూబ్లు ఏ పదార్థంతో తయారు చేయబడతాయి? డయాలసిస్ మరియు రక్త మార్పిడికి వాడు నాళికలు. పాలీఇథిలిన్, పాలీసిలికాన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీబ్యూటేన్. 43 ఆప్షన్ 2 అండి, పాలీసిలికాన్ నాళికలను లేదా ట్యూబ్స్ని ఉపయోగిస్తారండి. నెక్స్ట్ వన్. భారత మిలిటరీ అకాడమీ ఉండు ప్రదేశం ఏంటి? బెంగళూరు, కోయంబత్తూర్, డెహ్రాడూన్, ముంబై. ఆప్షన్ 3, డెహ్రాడూన్లో ఉంటుంది. నెక్స్ట్ వన్. క్రింది వారిలో జ్ఞానపీఠ పురస్కారం పొందని వారు ఎవరు? ఓకే, సి నారాయణ రెడ్డి, ఇందిరా గోస్వామి, ప్రొఫెసర్ అమర్త్య సేన్, విశ్వనాథ సత్యనారాయణ. ఎవరికి రాలేదండి జ్ఞానపీఠ పురస్కారము? ఓకేనా, ఏ రంగంలో ఇస్తారండి? శాస్త్రంలో. ఓకే, అంటే మంచి కవులకు, రచయితలకైతే ఇది ఇస్తారండి. ఓకే, శాస్త్రీయ పరిజ్ఞానంలో. ఓకే, మరి ఎవరికి రాలేదు అంటే ఈజీ క్వశ్చన్ కదా, ఆప్షన్ 3 అండి, ప్రొఫెసర్ అమర్త్య సేన్కి రాలేదండి. ఎందుకండి? వీరు ఒక ఆర్థికవేత్త అండి, ఒక కవి రచయిత కాదు, ఆర్థికవేత్త. నెక్స్ట్ వన్. దివ్య జ్ఞాన సమాజాన్ని లేదా ది థియోసాఫికల్ సొసైటీ మొదట నెలకొల్పబడిన ప్రదేశము. ఫస్ట్ టైం ఎక్కడ ఏర్పాటు చేశారు? న్యూయార్క్, లండన్, ప్యారిస్, అడయార్. ఎక్కడ ఏర్పాటు చేశారండి? న్యూయార్క్లో ఏర్పాటు చేశారండి ఫస్ట్ టైం. తర్వాత మన ఇండియాలో అయితే అడయార్లో ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంలో మొదటిది న్యూయార్క్లో, ఇండియాలో అడయార్లో. రైతు దినోత్సవాన్ని ఎప్పుడు పిలుస్తారు? రైతు దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 23, డిసెంబర్ 21, డిసెంబర్ 19, డిసెంబర్ 17. ఆన్సర్ ఆప్షన్ 1, డిసెంబర్ 13. నెక్స్ట్ వన్. అర్ధశుష్క ఉష్ణమండలాలకు ఉద్దేశించబడిన అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ ఇక్రిసాట్ ఉండే ప్రదేశము. సింపుల్ అండి, ఇక్రిసాట్ ఎక్కడ ఉంది? మనీలా, కొలంబో, ముంబై, హైదరాబాద్. ఎక్కడ ఉందండి? హైదరాబాద్లో ఉందండి. ఇంపార్టెంట్. ఓకే, సెమీ యారిడ్ క్రాప్స్ని మరి వాటిపైన పరిశోధనలు చేయడానికి ఇది రీసెర్చ్ చేస్తుంది.
డిజైన్ రంగంలో భారత తొలి విశ్వవిద్యాలయం వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. ఎక్కడండి? హర్యానాలో. నెక్స్ట్ వన్. బెంగాల్లో నెలకొల్పబడిన తొలి ఆంగ్లేయుల కర్మాగారం ఎక్కడ ఉంది? తొలి ఆంగ్లేయుల కర్మాగారం. తామ్రలిప్తి, హూగ్లీ, చిట్టాగాంగ్, కలకత్తా. బెంగాల్లో ఏర్పాటు చేసిన తొలి ఆంగ్లేయుల కర్మాగారం ఎక్కడండి మరి? ఆప్షన్ 2 హూగ్లీ నది తీరాన ఉంటుందండి. హూగ్లీ అనేది నది అండి ఇది. ఓకే, దీని పరివాహక ప్రాంతంలోనే ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోడల్ పేపర్ 20 అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మన యొక్క కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.